హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది సాటర్డే మినీ వ్లాగ్ అండి. మార్నింగే నిద్ర లేచాము. ఇంకా జశ్వి కూడా స్కూల్కి వెళ్ళాలి కదా, తన్ని కూడా నిద్ర లేపేశాను. ఒక పొయ్యి మీద అయితే టీ పెట్టేశాను, ఇంకొక పొయ్యి మీద సోడి జావ అయితే కాస్తున్నానండి. పిండి కలిపేశాను. అందరికీ టీ అయితే ఇచ్చేసానండి. ఇంకా జశ్వికి స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ అయితే ఉడకపెడుతున్నాను. ఈరోజు జశ్వి స్కూల్లో ఎల్లో డే సెలబ్రేషన్స్ అంట. ముందు రోజే కాల్ చేసి చెప్పారండి. స్నాక్స్ కూడా ఎల్లో కలర్లో ఉండేవే పెట్టమన్నారు, డ్రెస్ కూడా ఎల్లో కలర్లోదే వేయమన్నారు. ఇంకా సోడిజావ్ అయితే కాసేసాను, స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంకా జశ్వికి స్నానం అయితే చేపిస్తున్నాను. తలస్నానం నీళ్లు పెట్టాను. ఇంకా సోడిజావ్ అయితే చల్లారిపోయింది. ఇంకా పెరుగైతే కలిపేశాను. జశ్వికి అయితే స్నానం చేపించి రెడీ చేసేసాను. ఇంకా టిఫిన్ అయితే వేసానండి తనకి. మా జశ్వి అయితే సాఫ్ట్ బట్టలు వేసుకుంటుందండి, అంతే. కొంచెం ఇరిటేటింగ్గా ఉన్న డ్రెస్సులు చూస్తేనే చిరాకు పడిపోతుంది. ఆ రోజైతే చుక్కలు చూపించింది. ఇంకా వేసి ఏదోలా నచ్చ చెప్పి ఈ ఫ్రాక్ అయితే వేసానండి. ఇది సెకండ్ బర్త్డేకి అమ్మ వాళ్ళు గిఫ్ట్ చేశారు. ఇంకా అప్పుడే వేసుకుంది. ఇంకా మళ్ళీ ఈ రోజైతే తీసాను బయటికి. చాలా కాస్ట్ పెట్టి కొంటున్నామండి. తనైతే వేసుకోదు. మా జశ్వియే ఎలా ఉంటుందో అందరు ఎలా ఉంటారో తెలీదు. ఇంక ఈ రోప్ అయితే మా చాతు వచ్చింది. మా మావయ్య గారు అయితే తీసుకొని వచ్చారు. తనకైతే ఆఫ్ డే అని అంట. ఇంక తనైతే లీవ్ పెట్టేసింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా చాతు ఫస్ట్ టైం వచ్చింది. ఇంకా వాళ్ళ చెల్లికి అయితే కిస్ పెడుతుంది రాగానే. ఇంకా జశ్వికి స్నాక్స్ బాక్స్లోకి బాదము బాయిల్ చేసిన స్వీట్ కార్న్ పెట్టానండి. మా చాతు చాలా బోర్ ఫీల్ అయిపోయింది. జశ్వి అయితే ఆఫ్టర్నూన్ వరకు రాదు కదండి. ఇంకా మా జశ్వి వెళ్ళిపోతే మా చాతు చాలా సాడ్గా అయిపోయింది. అనిపించేద్దాం అనుకున్నానండి. ఇంకా సెలబ్రేషన్స్ ఉన్నాయంట. ఇంకా వాళ్ళ అక్కకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా అందరికీ సోడంబలు ఇచ్చేసి ఇంకా ఇంట్లో టిఫిన్ అయితే వేసేసానండి. దోశలు వేసాను ఆ రోజు. టిఫిన్స్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. తర్వాత మళ్ళీ తలనొప్పి వస్తుందంటే ఇంకా అందరికీ మళ్ళీ టీ పెట్టానండి. తర్వాత అయితే మా చాతు తలస్నానం చేయించమని అడిగింది. ఇంక తనకి నీళ్లు పెట్టేసి తలస్నానం అయితే చేయించాను. ఇంక ఇక్కడ బిస్కెట్స్ ఇస్తే చిక్కుడుకాయలు చూసిందండి. నేను ఒలుస్తానంది. ఒక 2 ఒలిచి ఇంకా వాళ్ళని ఇచ్చేసింది నాకు. ఇంక బిస్కెట్స్ నేను ఒలుచుకుంటానని చెప్పి నేనైతే చిక్కుడుకాయలని క్లీన్ చేసుకున్నాను. పురుగులు అవి ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజైతే చిక్కుడుకాయ వంకాయ కర్రీ అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసి ఆనియన్స్ మగ్గనివ్వాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు చిక్కుడుకాయలను వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా గరిటతో కలుపుకొని మూత పెట్టి వంకాయలు చిక్కుడుకాయలు మగ్గినంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వంకాయని చిక్కుడుకాయని మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఒక 2-3 మినిట్స్కి అయితే మగ్గిపోతాయి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత తగినంత కారం, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని ఉప్పు కారాలు పట్టేలా గరిటతో కలుపుకొని కర్రీకి కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుని మూత పెట్టి కర్రీ దగ్గరికి అయినంత వరకు ఉడికించేసి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేయడమే. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసేయండి, చాలా బాగుంది. ఇంకా అత్తయ్య గారు అయితే తినకూడదు కదండి, అత్తయ్య గారికి గసగసాల కర్రీ అయితే చేశాను. ఇంక ఈలోపు మా జశ్వి పాప స్కూల్ నుంచి వచ్చేసింది. ఎలా రెడీ చేశానో అలాగే వచ్చిందండి. ఎక్కడ ఏడుస్తుందా అని చెప్పేసి బ్యాగ్లో అయితే వేరే సాఫ్ట్ ఎల్లో ఫ్రాక్ కూడా పెట్టి పంపించాను, కానీ దేనిలోనే వచ్చింది, ఉంచుకుందన్నమాట. మంచిగా ఎంజాయ్ చేసింది కూడా. ఇంక ఇంటికి వచ్చింది కదండి, జస్ట్ చిన్న వీడియో క్లిప్ తీసుకుందామంటే గౌన్ ఇప్పే అమ్మా అని ఏడ్చేసింది. ఇంకా అలా తీసేసి వీడియో బట్టలు అయితే చేంజ్ చేసేసాను. ఈరోజు మా లంచ్ విషయానికి వస్తే ఏమేమి వండానో చూపిస్తాను. వైట్ రైస్ వండానండి. అత్తయ్య గారి కోసం అయితే గసగసాల కర్రీ చేశాను. మా కోసం అయితే వంకాయ చిక్కుడుకాయ కర్రీ అయితే వండానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేసేయండి.
వంట అయిన తర్వాత ఆడవాళ్ళకి గిన్నెలు లేకపోతే ఎలాగా, చాలా గిన్నెలు అయిపోయినాయి. ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. ఈ స్నేక్ ప్లాంట్ అయితే మావయ్య గారి చేత అయితే తెప్పించుకున్నానండి. వెనకాలన్నీ చెట్లే కదా, మెస్ అయితే ఉంది, కానీ కొంచెం భయం వేసింది. బయట అయితే ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఇంకా అందుకని చెప్పి స్నేక్ ప్లాంట్స్ అయితే తెప్పించుకున్నాను. ఈచ్ వన్ 200 పడిందంట. రెండైతే తెప్పించానండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవన్నీ ఆరేసేసాను. వాషింగ్ మిషన్ దగ్గర మేకైతే గుచ్చిపోయిందండి, నాకు బ్లడ్ వచ్చేసింది. బట్టలు ఆరేయడం అలా ఉన్నా. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేశాను కదా, ఇంకా అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారు. జస్వి స్కూల్ వాళ్ళు వీడియో అయితే సెండ్ చేశారండి ఎల్లో డే సెలబ్రేషన్స్కు. ఎలా ఎంజాయ్ చేసిందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా ఆ రోజైతే బాగానే ఎంజాయ్ చేసిందండి. అది స్కూల్లోనే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తూనే ఉందండి ఆ రోజంతా కూడా. అందరికీ చాలా విసుగు అయితే వచ్చేసిందండి. ఎందుకు ఏడుస్తుందో తెలీదు, చాలా విసిగించేసింది. ఈవినింగ్ అయితే అందరికీ టీ అయితే ఇచ్చేసానండి. పిల్లలకైతే పాలు ఇచ్చాను. ఇంకా చపాతీ ముద్ద అయితే కలిపాను నైట్కి డిన్నర్కి. ఇక్కడ అప్పుడే ఆపిందండి కొంతసేపు, జస్ట్ అలా ఆడిపిస్తుంది మా చాతు. మళ్ళీ కొంతసేపటికైతే మొదలు పెట్టేసిందండి. ఏడుస్తూనే ఉంది ఆ రోజంతా, ఏం తెలియలేదు. ఆఫ్టర్నూన్ వచ్చిన దగ్గర నుంచి అందరికీ అయితే చపాతీ అయితే చేసేసాను. ఫస్ట్ అయితే జస్వి పప్పుకి మా చాతుకి అయితే చేసేసానండి. జస్వికి అయితే ఇలా ముక్కలు చేసేసి ప్లేట్లు అయితే వేసి ఇచ్చాను. చాతుకి అయితే నార్మల్గా అయితే ఇచ్చేసాను. షుగర్ వేసేసి అందరికీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ మా వారికి నాకు అయితే చపాతీ చేసేసి ఇలా హాట్ బాక్స్లో పెట్టేశానండి. మా వారు రాలేదని చెప్పి మా జస్వి ఆ చపాతీ కూడా తినలేదండి. తినమనంటే గట్టిగా ఏడ్చేసింది. గిన్నెలు కూడా చాలా అయిపోయినాయి. మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను, వస్తే తినేసి గిన్నెలు అయితే తోమేద్దామని చెప్పి. ఇంకేం తెలియలేదు కదా. మా వారు వచ్చిన తర్వాత అయితే ఫ్రైడ్ రైస్ చేయి, అదన్నా తింటుంది కదా అన్నారు. అది చేస్తే అది కూడా తెలియదు. ఏదైనా అంటే ఏడుస్తూ ఉందండి. అత్తయ్య గారికి అయితే పాలు ఇచ్చేసాను. మా వారికి కూడా టిఫిన్ పెట్టేశానండి. నాకైతే ఫుల్ హెడేక్ వచ్చేసి ఫీవర్ కింద వచ్చేసింది. కాళ్ళు అయితే మీకు గుచ్చిపోయిందండి. దానివల్లే అనుకుంటాను. చూసారా, తెగిపోయింది. ఆల్రెడీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి గుచ్చుకుపోయింది. టీటీ చేయించారు, అవసరం లేదని చెప్పి చేయించుకోలేదు. పాలు ఇచ్చేసి గిన్నెలు అవి నీట్గా క్లీన్ చేసేసాను. ఆ రోజైతే మామూలుగా ఏడవలేదండి జస్వి. దానివల్లే సగం తలనొప్పి వచ్చేసింది నాకు. గిన్నెలు కూడా అన్నీ తోమేశానండి. ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయినాయి. లాస్ట్లో నేను తిన్నాను కదా, అదైతే తోమలేకపోయాను. ఈ రోజు వ్లాగ్ అయితే ఇదండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జస్వి ఫొటోస్ అయితే షేర్ చేస్తానండి, చూసేయండి.